ఇక సమాజం అంతా మీరు అంటే మీరు గాని, నేను గాని ఉన్నప్పుడు సమాజం ఇప్పటికి మారిపోయింది మేడం అంతరం. అంటే ఉదాహరణ సహజీవనం అంటున్నారు. కొత్త కొత్త రూల్స్ అనమాట. అంటే కుటుంబాలు ఏమైపోతాయి? పిల్లలు ఏమైపోతారన్న ఒక అంటే కొద్దిగా సమాజ పట్ల స్పృహ ఉన్నోళ్ళందరూ బాధపడుతున్నారండి. అంటే హ్మ్. నాకు దీని నుంచి తెలిసింది ఒకటేనండి. హ్మ్. బహుశా తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ, హ్మ్. వాళ్ళని మనసుని అర్థం చేసుకునే విధి విధానం కంటే కూడా పిల్లలు తల్లిదండ్రులకు ఒక రకమైన స్టేటస్ సింబల్ అయిపోయారండి. హ్మ్. స్టేటస్ సింబల్. ఆ! పిల్లలు తల్లిదండ్రులకు స్టేటస్ సింబల్. హ్మ్. మన రూపాలు, మన ప్రతిరూపాలు వాళ్ళని ప్రేమించగలగాలి. వాళ్ళు వాళ్ళు మంచి కెరియర్‌లు తీసుకోవాలి. హ్మ్. ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లలు చదువుకోకపోతే ఏం చేస్తారు? అవునండి. చక్కటి రంగాలలో రాణించకపోతే ఏం చేస్తారు? హ్మ్. కానీ ఈ కార్యక్రమంలో పిల్లల కోసం తల్లిదండ్రులు హ్మ్. మార్చుకోగలిగితే వాళ్ళని వాళ్ళు, ఒక చక్కటి భార్యాభర్తలు అవ్వగలిగితే, హ్మ్. ఈ మీరు లివింగ్ రిలేషన్‌షిప్స్ అంటున్నారు కదా! ఆ! ఈ సహజం. ప్రతి లివింగ్ రిలేషన్‌షిప్ వెనకాల ఒక డిసప్పాయింటెడ్ ఫ్యామిలీ ఉందండి. ఓహ్! అది మెయిన్. ఆ! అంతేగాని ఆ! నాకు తెలిసి పిల్లలెవ్వరికీ కూడా గబుక్కని వెళ్ళి ఇంకెవరితోనూ లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండే అవసరమూ లేదు. హ్మ్. కోరికలు లేవు. హ్మ్. మనకది ఎబ్బెట్టుగా కనిపిస్తోంది తప్ప దాని వెనక అంతకన్నా అసహ్యంగా వాసనొస్తున్న హ్మ్. జీవన విధానాలు, కుటుంబాలు, వాళ్ళ ప్రవర్తన, హ్మ్. వాళ్ళిస్తున్న ప్రెషర్ ఈ పిల్లలకి ఎక్కడ లేదండి పిల్లలకు ప్రెషర్ చెప్పండి. హ్మ్. ఇండ్లలో నుంచి ప్రెషర్, బయట స్కూళ్ళు, కాలేజీలకెళ్తే ప్రెషర్, మార్కెట్‌లోంచి ప్రెషర్. హ్మ్. కనీసము ఇదివరకు మీకు గుర్తుందా? హ్మ్. మనం చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి వెళితే, "అరేయ్! అరేయ్! అది తిన్నావారా? ఇది తిన్నావారా?" అని పిలిచి అడిగేవాళ్ళు. అమ్మమ్మలు, నాన్నమ్మలు గూడా మనల్ని. అవునండి. అవునా? ఆ అవునండి. డబ్బాలలో చెక్కిళ్ళు, జంతికలు ఇవన్నీ చేసి పెట్టి తినమనేవాళ్ళు హ్మ్. పెళ్ళిళ్ళకెళితే. హ్మ్. అంత పుంతలలో పడి తిరిగి ఆడుకునేవాళ్ళం. హ్మ్. కానీ ఈ మధ్య "నువ్వు ఏం చదువుతున్నావు? హ్మ్. నువ్వు ఏం చేస్తున్నావు? నీకు ఉద్యోగం వచ్చిందా?" అది. ఇంట్లో ముసలవాళ్లతో సహా హ్మ్. 24 గంటలు హ్మ్. కెరియర్, 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 కెరియర్. హ్మ్. అప్పుడు మరి వీళ్ళెవరి దగ్గరికి వెళ్లి స్నేహం చేస్తారు? ఇలాంటి ఒక కెరియర్ బాధలున్న వాళ్ళతో పోయి స్నేహం చేస్తారు. హ్మ్. దాంతోటి మనకున్న మన సోషల్ మీడియా మాతృస్వరూపం ఉంటుంది కదండీ! అవునండి. ఇంట్లో తల్లి కరువయ్యాక హ్మ్. సోషల్ మీడియా అమ్మ అయిపోయింది. హ్మ్. తప్పే ఉంది ఇంక. అదండి. హ్మ్. చెప్పండి. వేలెత్తి చూపించడం ఎంతసేపండి? హ్మ్. నేనే చాలా కాలంగా వీటిలి గురించి ఆలోచించడం జరుగుతోంది. ఓకే. తప్పెక్కడ ఉంది? ఆ! అదండి. ఈ మీలాంటి వాళ్ళు పిల్లలు ఆలోచించారనుకోండి. ఇంత సంస్కారం నుంచి మనకు లేని అలవాటుని కూడా దగ్గరికి చేసుకోవడానికి ఏమిటి కారణము? హ్మ్. ఏమిటి కారణము? ఓకే. ఇదివరకు మనకి ఇళ్లల్లో హ్మ్. చదువు, చదువు, చదువు మన వయసు అంతకన్నా పూర్వం వయసు. హ్మ్. అంత ఉండేదేం లేదు కాదు. కదండీ. ఆ! స్కూలుకెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం అంతే వచ్చేవాళ్ళు అండి. ఆ పుస్తకాలు బ్యాగ్ పక్కన పడేస్తే ఏదో వెరైటీ ఉండేది ఇంట్లో వంట. అది. ఖచ్చితంగా ఆ! అప్పుడు కాలంలో అమ్మలు ఇంటికి రాంగానే ఏదో చిరుతిండి ఉండేది. ఆ హ్మ్. 2, 3 రోజులలో అయిపోతున్నాను గాని కొత్త చిరుతిండి తయారయ్యేది. హ్మ్. పిల్లలు కదండీ ఇప్పుడు. అవునండి. అసలు అమ్మ చేస్తే ఓ చిరుతిండి తినడం అనే జీవితం ఎక్కడుంది పిల్లలకి ఇప్పుడు పాపం. స్విగ్గీ, జొమాటో ఉంది. అది ఇంకో టొమాటో పిజ్ కూడా వస్తుంది. స్విగ్గీ ఆ! అన్నీ వస్తాయి. ఇయన్నీ. ఏదో స్త్రీకి ఒంట్లో బాలేనప్పుడు లేకపోతే ఏదో ఒక కారణం చేత ఎవరైనా తెప్పించుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ హ్మ్. ఏది ఎక్కువ అమ్మయింది అసలు అమ్మ ఎక్కడికి వెళ్ళింది, అది. ఏది హ్మ్. ఎక్కువ తండ్రి అయ్యింది అసలు తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికెళ్ళి ఆ! వీళ్ళిద్దరు భార్యాభర్తలుగా ఎక్కడ ఉన్నారు వీళ్ళు. హ్మ్. ఇది భార్యాభర్తలు ఎక్కడ ఉన్నారని ఫస్ట్ ప్రశ్నించుకోవలసిన కాలం. అమ్మా నాన్న కూడా కాదు, హ్మ్. ముందు భార్యాభర్తలు. ఓకే. ఈ చక్కటి భార్యాభర్తల అనుబంధం నుంచే హ్మ్. తల్లిదండ్రులు, పిల్లలు, పరివారము, వాళ్ళ ధైర్యము, వాళ్ళ శక్తి, వాళ్ళ హ్మ్. ఆలోచన విధానము, వాళ్ళ స్టెబిలిటీ, ఒక దృఢత్వం ఏర్పడుతుంది. ఓకే అండి. సమస్య భార్యాభర్తల్లో ఉందండి. అది తల్లిదండ్రుల్లో ఉందన్నమాట. అక్కడ భార్యాభర్తల్లో. అదే భార్యాభర్తల్లో. మంచి తల్లిదండ్రులు కూడా అవుతుంటారు వీళ్ళు. కానీ అవును. పిల్లల ముందు భార్యాభర్తలకు కొట్లాడేసుకుంటుంటారు. హ్మ్. విడివిడిగా మంచి తల్లిదండ్రులే వీళ్ళు. ఓకే. కానీ పిల్లలు ఎదురుగుండా ఇది. భార్యాభర్తలుగా వీళ్ళు విఫలమైతే హ్మ్. పిల్లలు. మిగిలేది అదేనండి. హ్మ్. మిగిలేది అదే. ఇందాక మీరు సోషల్ మీడియా అంటే నాకు జ్ఞాపకం వచ్చిందండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా విపరీతంగా ఉంది కాబట్టి పిల్లల్ని ఎలాగా పెంచాలి? ఎందుకంటే అండి ఒక ఒక చోట మదనపల్లి అనే దగ్గర ఒక సంఘటన జరిగింది. నైన్త్ క్లాస్ ముగ్గురు పిల్లలు ఒక మూడో క్లాస్ చదువుతున్న పిల్లల్ని అత్యాచారం చేసి వాళ్ళు భయపడి ఏం చేశారంటే కాలువలో దోసేశారటండి. మరి విన్నారా లేదా మీరు ఆ సంఘటన? నేను కొంచెం దూరంగా ఉంటానండి ఇట్లాంటి వింటారా? వాటికి. ఆహా! నిజంగానే అంటే ఏం లేదు. దూరంగా ఉంటాను. కొన్ని ఎందుకంటే అంటే ఏం లేదండి. ఎలా పెంచాలి ఈ సోషల్ మీడియా ఎన్ని వాటిల్లో?
ఒక అమ్మగా మిమ్మల్ని అంటే మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది, మిగతా వాళ్ళు తెలుసుకుంటారని. అంటే అంటే పిల్లల పెంపకం. దీనిలో పిల్లల్ని పెంపకం అంటే ఫస్ట్ ఉమ్, ఎవరైనా ఓపిక ఉంటే నచ్చితే ఉమ్, నాలాంటి వాళ్ళని పిలిచి సామూహికంగా ఒక ఓకే. 6th క్లాస్ పేరెంట్స్, 7th క్లాస్ పేరెంట్స్, 8th క్లాస్ పేరెంట్స్, 9th క్లాస్ పేరెంట్స్, 10th క్లాస్ పేరెంట్స్, ఉమ్, ఇలా పేరెంట్స్ కి ఒక సెషన్ ఇప్పించాలి, ఒక 2 సెషన్స్. ఓకే. ఎందుకంటే ఏ ఒక్కరు జంటగా తల్లిదండ్రులు బాగుపడినా ఉమ్, అది వర్కౌట్ అవ్వట్లేదు. అవునండి. అర్థమవుతోందా మీకు? అది ఆ క్లాస్ లో ఉన్న పిల్లల తల్లిదండ్రులందరిలోనూ ఒక మార్పు రావాలి, కనీసం 50 నుంచి 60%. అప్పుడు పిల్లల్లో మార్పు వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఏమవుతోంది, ఓ 40 మంది ఉండే స్కూల్లో, పిల్లల స్కూల్లో మీకు ఒక 3-4 తల్లిదండ్రులు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆలోచించారనుకోండి, ఉమ్, ఆ పిల్లలకి అర్థం కాదు, స్ట్రెస్ అయిపోతుంది వాళ్ళు. అవునండి. కాబట్టి మనకు తెలియకుండానే పిల్లలే పిల్లల శత్రువులు అయిపోయారు. అది. కిడ్స్ హ్యావ్ బిన్ టర్న్డ్ ఇంటూ వెపన్స్. ఓకే. తల్లిదండ్రుల ఆలోచన విధానానికి, ఉమ్, తల్లిదండ్రులకు సమయం లేకపోవడం అనే సమస్యకి, ఆ పరిస్థితి. తల్లిదండ్రుల మధ్యలో గొడవలు అనే ఒక అశాంతి వాతావరణానికి ఉమ్, ఈ సోషల్ మీడియా, మొబైళ్ల ద్వారా వాళ్ళ జీవితంలో రావడం చేత మీకు 40 మంది పిల్లలు చూస్తున్నారు. దీన్ని చూసారా మీరు? 3 పిల్లలు కలిసి అన్నారు. అవునండి. అంటే దాని అర్థం ఏంటి? ఆ 3 ఇది చర్చిస్తున్నారు. ఉమ్, ఈ 3తో పాటు ఇంకొంతమంది చర్చించుంటారు. వాళ్ళకు ధైర్యం లేదు, కొంతమందికి నచ్చి ఉండదు, ఒకళ్ళకి నచ్చింది, ధైర్యం వచ్చింది, చేశారు. ఉమ్, అంటే వీళ్ళు ముగ్గురు కాదు, ఈ 3 వెనకాల ఇంకో 9 మందో 12 మందో ఉన్నారు. ఉండుంటారు, అంత గ్రూప్ ఉంది. ఇది చేసి వచ్చింది మళ్ళీ వాడు చెప్తాడు కదా, వీడి వెళ్ళి అది నేను ఇలా చేశాను. చేశాను, ఇది ఘనంగా చెప్పుకునేవాడు ఒకడు ఉంటాడు, ఉమ్, బాధపడ్డవాడు ఒకడు ఉంటాడు. సో ఇది స్ప్రెడ్ అవుతుంటుంది ఇలా. ఉమ్, ఇది పోవాలి, దీన్ని మనం నిర్మూలించాలి అని అంటే స్కూళ్ళ యాజమాన్యం దీని మీద ఒక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు మారాలి, లేదా తల్లిదండ్రులలో నుంచే టీచర్స్ డే పేరెంట్స్ మీటింగ్ అని ఉంటుంది. ఆ పేరెంట్స్ మీటింగ్ కి అందరినీ పిలుస్తారు కాబట్టి అక్కడ తల్లిదండ్రులు ఒక సమూహం అయ్యి, ఉమ్, అయ్యా మాకు కూడా కౌన్సిలింగ్లు కావాలి, మా కౌన్సిలింగ్ ఇచ్చిన రోజు 2 రోజుల తర్వాత మా పిల్లలకి కౌన్సిలింగ్స్ ఇవ్వండి, ఉమ్, మేము ఒక మార్పుని కోరుకుంటున్నాము. ఓకే. మార్పు మీరో ఒక యాంకర్ గా నేనో కోరుకుంటే వచ్చేది కాదు. ఇది అవునండి. మార్పు సమాజం కోరుకోవాలి, సభ్య సమాజం మార్పును కోరుకోవాలి. ఓకే. కోరుకున్నప్పుడు మన లాంటి వాళ్ళు చేతనే సహాయం వాళ్ళకు చేయొచ్చు. వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం, మనం నుంచి వాళ్ళు నేర్చుకుంటాం. ఉమ్. అంటే ఏమంటే ఈ ఫణి హనుమంతు మీ సోషల్ మీడియా అన్నందుకు చెప్తున్నాను. ఫణి హనుమంతు అని కూడా ఏంటంటే ఒక తండ్రి వస్తాడండి. తండ్రి కూతురిని దగ్గర రాగానే బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసిన వెంటనే మనందరూ కొడతారేమో అనుకుంటాం, తెరిచి ఆ బెల్ట్ని ఇలాగా ఉయ్యాలాగా పెట్టి ఊపుతాడు అన్నమాట. దానిని ఈ ఫణి హనుమంతుడు చాలా వేళాకోళంగా, అంటే కొంచెం సెక్సీగా మాట్లాడాడండి. చాలా అసభ్యకరంగా అంటే ఇప్పుడు ఆ ఫణి హనుమంతుని ఏం చేశారు ఎవరైనా? జైలు వేసి పెట్టారు కదండి ఇప్పుడు. ఆ ఫణి హనుమంతుని ఒక్కసారి పిలిచి ఉమ్, ఆ అతను పాపం ఎలాంటి జీవితాన్ని చూశాడో ఒకసారి తెలుసుకుంటే ఉమ్, ఆ వ్యక్తితోనే ఒక కొంచెం మానసిక రుగ్మత ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. అది వీళ్ళకి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలండి. ఎందుకంటే మీరు జీవితాంతం అయితే జైల్లో పెట్టలేరు, ఏదో ఒక రోజు వదులుతారు వీడిని. వదిలేక వీడేం చేస్తాడు? ఊరుకుంటాడా? మళ్ళీ మొదలెడతారండి. కాబట్టి అప్పుడు ఇంకా విస్తృతంగా మొదలు పెడతాడు. ఆ రోజు దొరకచ్చు, దొరకపోవచ్చు. వీడు ఒకసారి దొరికిన వాడు ఇంకోసారి దొరకాలనే రూల్ లేదు. కొత్త మెథడ్స్. కాబట్టి వీళ్ళకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాలి, సైకాలజిస్ట్ తో మాట్లాడించాలి వీళ్ళని. ఓకే. వీళ్ళెందుకు ఇలా ఆలోచించడం జరుగుతోంది, అక్కడి నుంచి వీళ్ళని చాలా నెమ్మది పరచాలి. ఇప్పుడు వీళ్ళని తీసుకెళ్లి మీరు ఏ రేపులు చేసిన వాడితోనో హత్యలు చేసిన వాడి మధ్యలో వేశారనుకోండి, వీడు ఇంకా భయంకరంగా తయారవుతాడు రేపు పొద్దున. ఎందుకు? టెక్నాలజీ ఉంది వీడి చేతుల్లో. కాబట్టి ఇది అన్నిటికన్నా పెద్ద సమస్య అండి. ఇలా తప్పులు చేసిన వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని వాళ్ళకన్నా తీవ్ర స్థాయి నేరం చేసిన వాళ్ళతో కలపకుండా వీళ్ళని ఒక సపరేట్ గా ఉంచి వీళ్ళని సైకాలజిస్ట్ తో వీళ్ళకి సెషన్స్ ఇప్పిస్తూ వీళ్ళని సమాజానికి అభివృద్ధి చెందే రంగాలలో వీళ్ళని వాడుకుంటూ ఉండడం జరగాలి.